ఆచి చికెన్ మసాలా. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడిన కాంగ్రెస్ కార్యకర్త జావీద్ ఖాన్ను మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. రాళ్ల దాడిలో కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాంగ్రెస్ నాయకులను బట్టలోడు తీసి కొడతా బాల్కా సుమన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉండగా పోలీసులపై దాడి చేసిన ఘటనలో బాల్కా సుమన్ పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గాయాలయ్యి వారు హాస్పిటల్లో ఉన్నారు. ఈ రోజు వచ్చి వారిని పరామర్శించడానికి ఇక్కడ రావడం జరిగింది. కానీ అందరు చూస్తున్నారు వీడియోలలో అన్ని చోట్ల కూడా కావాలని ఎక్కడ ప్రొవొకేషన్ లేనప్పటికీ కూడా బాల్క సుమన్ కావాలని రాళ్ళు విసిరేసి మా మీద ఎందుకు విసిరేసింది నాకు అర్థమే కాదు. ఎందుకంటే మేము ఎక్కడ ఓటింగ్కి పోతున్నాము, ఎవరి మీద దాడి లేదు, ఏం లేదు. వారు కావాలని పోనీయకుండా వాళ్ళ గొడవలు ఏమున్నాయో, చైర్మన్షిప్ గొడవలు ఉన్నాయో, వాళ్ళ ఇంటర్నల్ గొడవలు ఏమున్నాయో కానియకుండా వారు చేసింది వారు. అచ్చా పోలీస్ కానిస్టేబుల్ తీవ్ర గాయాలు కావడము, పోలీసు వాళ్ళు ఆయన మీద కేసు పెట్టారు. మేమేం పెట్టలేదు కేసు. చట్టం ప్రకారంగా ఏదైతే ఉన్నదో నేను నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు బాల్కా సుమన్ రూల్స్ అన్ని కూడా వ్యతిరేకంగా 300 మీటర్ల ముందు ఆగి నడిచే రూల్ ఏదైతే ఉందో దాన్ని పక్కకి పెట్టి ఆయన బండి తీసుకొని పోయినట్టు. వచ్చిన తర్వాత ఆయన ఏదైతే మాటలు మాట్లాడిండో టీఆర్ఎస్ నాయకులందరూ కూడా